అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు అరుదైన మీకు చూపెడుతుంటాను. అందులో భాగంగా ఇవి మోకాళ్ళ నొప్పులకు చాలా మంచిదండి. పాతకాలం ఆలుగడ్డ అంటారు, ఎయిర్ పొటాటో అని కూడా అంటారు. ఓకే, అయితే ఇందులో నా దగ్గర 4 రకాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు స్మూత్ ఎయిర్ పొటాటో ఇవన్నీ మన వింటర్ సీజన్లో ఎండింగ్లో మనకు హార్వెస్టింగ్ అయినాయి. అయితే ఇప్పుడు బ్రహ్మాండంగా మొలకలు వచ్చినాయి. కరెక్ట్ సీజన్ ఇప్పుడు పెట్టే సీజను. మరి మీకు మొలకలతో సహా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఉంటాయి మొలకలు, కొన్ని ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అయితే ఈ మట్టి దీని మందమే తీసేసి ఇట్లా పెట్టేస్తే మనకు బ్రహ్మాండంగా మొలక అనేది వస్తుంది. మరి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ఇవ్వచ్చు. కొన్ని మాత్రమే ఉన్నాయి. అయితే ఇందులో పెద్ద సైజు కూడా ఉన్నది, ఒక్కొక్కటి కేజీ కూడా ఉంటుంది. కేజీ ఎయిర్ పొటాటో అది కూడా ఒక్కసారి చూడండి ఎంత పెద్దగా ఉందో. అయితే ఇప్పుడు ఎలా నాటుకోవాలన్నది ఇప్పుడు నేను మన రోజు విత్తనాలు సేకరించినవన్నీ వాటి పొట్టులు ఉంటాయి కదా, విత్తనాలు తీసిన పొట్టులన్నీ నేను కింద ఒక మడి ఉంది అందులో వేస్తుంటాను. అయితే అందులోనే ఇప్పుడు ఇది ఒక ఎయిర్ పొటాటో పెడదాం. అలాగే ఆల్రెడీ ఒక 15-20 డేస్ కింద పెట్టింది కూడా ఎలా ఉందన్నది చూపెడతాను. ఓకేనా? ఇవన్నీ ఎయిర్ పొటాటోస్, స్మూత్ ఎయిర్ పొటాటో మోకాళ్ళ నొప్పులకు చాలా మంచిదండి. చిన్న కంటైనర్లో కూడా పెరుగుతుంది. తీగకు ఆలుగడ్డలు అనేది కాస్తాయి. ఓకే, ఇప్పుడు ఒకటి తీద్దాం. చాచిది ఒకటి ఇగో ఇప్పుడు ఈ పెద్ద సైజుది మనం పెడదాము. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు ఇదంతా చిక్కుడు తీగ, మునగాయి, వెల్వెట్ బీన్స్, చెమ్మకాయలు, గుత్తి బీరలు, మామిడాకు ఇవన్నీ ఇలా వేసేసుకున్నాను. అయితే ఇప్పుడు మనం అక్కడ తీగలు ఉన్నాయి చూడండి, అక్కడ గోడ సైడ్కి పెడదాం. ఇది నానిపో, మా ఇంటి పక్క అబ్బాయి ఈయన పెడతాడట. చూపెట్టు నన్ను వీడియోలా అంటే, నాని ఇది చూడు, ఏం పేరు చెప్పు? సహర్షిత్. ఏ క్లాస్? 7th క్లాస్. గార్డెన్ అంటే ఇష్టమేనా? ఎప్పుడు వస్తుంటాడు, నాకు హెల్ప్ చేస్తాడు. మళ్ళీ గార్డెనింగ్ మెలకలు నేర్చుకుంటుంటాడు. తన ఇంట్లో కూడా చిన్న చిన్న డబ్బాలలో పెడుతుండు. ఇప్పుడు ఈ చెత్త అంతా నాని చూపెట్టు, అక్కడ మొలక చూపెట్టి, నాన్న చేతులు చూపెట్టు, ఆ మొలక చూపెట్టు. ఆ మొలక అనేది మనకు వెళ్ళిపోతుంది. అక్కడ మీదనే పెట్టినాం, బాగా లోపలికి కూడా పెట్టలేదు. మనకు వర్షానికి అనేది కిందికి వెళ్ళిపోతుంటుంది, వాటితో పాటు అది వెళ్ళిపోతుంది. ఓకే, మనం మట్టి తీసుకొని కూడా పెట్టచ్చు. మొన్న ఒకటి పెట్టాను, అది కూడా తీగ పడుతుంది. చూపెట్టినాను, దగ్గర చూపెట్టు. అది అట్టిగా పెట్టినా కూడా మొలక వచ్చేసింది. కొంచెం లోపలికని పెట్టేసి కొంచెం ఇట్లలో. ఇంకొకటి కూడా మీకు ఇప్పుడు చూపెడతాను. ప్రెజ్ గట్టిగా వస్తున్నాను, గట్టిగా లోపలికి పోతా ఉంటాయి. ఇంకొకటి అయితే ఇక్కడ ఉన్నది. ఇప్పుడు అక్కడ ఇంతకుముందు మామిడి ఆకు అంతా పోసినాము. ఆ తీగండి పైకి వెళ్ళిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వెళ్తుందో. ఆ మామిడి చెట్టు రాక వెళ్ళింది. ఇప్పుడు ఒక మామిడి కొమ్మ అనేది కట్ చేయడం అయింది, ఒకటి సీతాలక కొమ్మ కట్ చేయడం అయింది. ఈ రెండు కూడా తీసేస్తాను, ఎందుకంటే ఇంకా కాయలు అనేది స్టార్ట్ కాలే. ఇదేమో కాయ అయిపోయింది, కాకపోతే టెర్రస్ పైనకి బాగా నీడ వస్తుంది. ఇప్పుడు ఇది కట్ చేస్తే మళ్ళీ చిగురు వస్తుంది అట్లా. మరి మీకు ఎవరికైనా కావాలంటే త్వరగా ఆర్డర్ ఇవ్వండి, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఓకే, ఉంటానండి.